Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah, chapter 41, verse 13. నేటి దినం మన ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యము యెషయా గ్రంథము 41వ అధ్యాయం 13వ వచనంలోనిది. Fear not, I will help thee. భయపడకుము, నేను నీకు సహాయము చేసేదను. It has been said that the comforting words, fear not, appear 366 times in the Bible. ఏమని చెప్పబడుతుంది అంటే, భయపడకము అన్న ఈ మాట బైబిల్ గ్రంథములో 366 సార్లు చెప్పబడుతుందని. That is one for each day of the year plus one for the leap year also. అంటే సంవత్సరంలో రోజుకి ఒక్కసారి చెప్పినట్టుగా, అంతేకాదు లీపు సంవత్సరంలో కూడా దానికి మనం కలిగి ఉంటున్నాం. No matter how many times these words of encouragement appear, let us not forget that they are spoken by the Almighty God. ఎన్నిసార్లు ఈ ఆదరణ కలిగించే మాటలు అవి పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తున్నట్టుగా మనము మర్చిపోకూడదు ఏంటి అంటే, ఇవి సర్వశక్తుడైన దేవుడు పలికిన మాటలు. He is the creator of the whole universe. మొత్తం విశ్వాన్ని ఆయన సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. And he is the one who tells his children not to fear, not to be discouraged. ఆయన తన బిడ్డలతోటి పిల్లలతోటి చెప్తున్నాడు, భయపడవద్దు, మీరు నిరుత్సాహం చెందొద్దు. Because such a great God is our God, and that should be sufficient. అంత గొప్ప దేవుడు మన దేవుడుగా ఉన్నాడు కాబట్టి అది మన ఈ జీవితంలో చాలు. Yeah, we should simply take him at his word. ఆయన చెప్పిన మాట తీసుకొని మనం ధైర్యంగా ఉండాలి. Faith in his word is what God desires of us all. మన అందరి నుంచి దేవుడు కోరుతున్నది ఏంటి అంటే, ఆయన చెప్పిన మాటలో మనము విశ్వాసం ఉంచాలి అని. Not only that, he is giving a warning also. అంతేకాకుండా ఆయన ఒక హెచ్చరిక కూడా ఇస్తున్నాడు. Unless we trust his word, we cannot please him. ఆయన మాటను మనం విశ్వసించితే తప్ప ఆయన దృష్టికి మనం ప్రీతికరంగా ఉండలేము. So the Lord is gracious to us, for he knows that we are but dust. అందుకనే దేవుడు మనము ధూళివారమై ఉన్నామని చెప్పి కూడా మన పక్షంగా ఎంతో ఆయన కృప చూపించే దేవుడుగా ఉన్నాడు. During those days, ఆ దినాలలో Cyrus was the emperor of Persia. పర్షియా దేశానికి కోరేషు అన్న రాజు ఉండినాడు. And he had been expanding his empire. ఆయన తన రాజ్యాన్ని విస్తరిస్తూ ఉన్నాడు. So he has conquered all the countries to the north and east. అందుకనే ఉత్తర దిక్కున అలాగే తూర్పు దిక్కున ఉన్న దేశాలన్నింటినీ కూడా ఆయన స్వాధీనపరుచుకున్నాడు. And now he was threatening Babylon. ఇప్పుడు బబులోనుకి ఆయన ఎదురిస్తున్నాడు. He is threatening, బెదిరిస్తున్నాడు. వాళ్ళని బెదిరిస్తున్నాడు. And who has stirred Cyrus to carry out this conquest? ఇటువంటి యుద్ధాన్ని చెయ్యాలి అని కోరేషును ఎవరు ప్రేరేపించారు? The Lord Jehovah himself. యెహోవా దేవుడు ఆయనే స్వయంగా ప్రేరేపించాడు. That's what we read in the 41st chapter, first 4 verses. అందుకే 41వ అధ్యాయంలోని మొదటి 4 వచనాల్లో ఆ విషయాన్ని మనం చదువుతూ ఉన్నాం. About this emperor Cyrus, ఈ కోరేషు రాజు గురించి చూస్తే, the Lord revealed in advance almost 150 years prior his this situation. ఈ పరిస్థితి రాక ముందే అంటే 150 సంవత్సరాల ముందే ఆయనకి ఈ విషయాలు దేవుడు బయలుపరిచినాడు. God talked about Cyrus. కోరేషు గురించి దేవుడు మాట్లాడినాడు. At that time Cyrus was not born. అప్పటికి ఇంకా కోరేషు పుట్టనే లేదు. The Lord told his name also. ఆయన పేరు కూడా దేవుడు చెప్పినాడు. See, the God of the Bible is the Lord who knows the ending from the beginning. చూడండి, దేవుడి బైబిల్ గ్రంథంలో దేవుడు ఆయనకి ఆరంభము నుండే అంతము తెలిసిన. What we read in Isaiah 46:10. అదే మనం యెషయా గ్రంథము 46:10లో చదువుతున్నాం. Lord Jehovah is having no beginning or no ending. యెహోవా దేవునికి ఆరంభము లేదు, అంతము లేదు. He is eternal God. ఆయన నిత్యుడు ఉండే దేవుడు. So about Cyrus the Persian emperor, the Lord revealed through Isaiah. ఈ పర్షియా దేశపు చక్రవర్తి కోరేషు గురించి దేవుడు యెషయా ప్రవక్తకు బయలుపరిచినాడు. Isaiah 44, యెషయా గ్రంథం 44 verse 21. 21వ వచనం. I am reading that verse. ఆ వచనం చదువుతున్నాను చూడండి. Thus saith of Cyrus, he is my shepherd, and shall perform all my pleasure, even saying to Jerusalem, thou shalt be built, unto the temple thy foundation shall be laid. 44 21. 44వ అధ్యాయం 21వ వచనం. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకము చేసుకొనుము, నీవు నా సేవకుడు, నేను 44:21. యెషయా గ్రంథము 44:21. 28 also, sorry, last verse. 28వ వచనం చూడండి.
కోరేషుతో నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడును నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదు అనియు దేవాలయమునకు పునాది వేయబడునని నేను చెప్పుచున్నాను. So the Lord revealed to the prophet Isaiah. అంటే దేవుడు యెషయా ప్రవక్తకు ఈ విషయాన్ని బయలుపరిచినాడు. Before Cyrus was born, God is spelling his name. కోరేషు పుట్టక ముందే దేవుడు ఆయన పేరును కూడా పలుకుతున్నాడు. In the next chapter 45, 45వ అధ్యాయంలో in the very first words, మొదటి వచనంలోనే Isaiah further prophesied. యెషయా ఇంకా ముందు ఏం ప్రవచించినాడు? I am reading that verse also. ఈ వచనాన్ని కూడా చదువుతున్నాము. Thus saith the Lord to his anointed, to Cyrus, whose right hand I have holden, to subdue the nations before him, and I will loose the loins of kings, to open before him the two-leaved gates, and the gates shall not be shut. అతని పక్షమున జనములను జయించుటకును నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. He is telling that Cyrus is my anointed one. చూడండి, ఆయన కోరేషు నేను అభిషేకించిన వాడు, He is my shepherd. ఆయన నా కాపరి అని So చెప్తున్నాడు. as per this prophecy, Cyrus initiated the conquest. చూడండి, ఈ ప్రవచనాన్ని ఆధారం చేసుకొని కోరేషు తన ఈ యుద్ధాన్ని ఆరంభించినాడు. So as the armies of Cyrus approached these nations, ఈ కోరేషు యొక్క సైన్యములంతా కూడా ఈ దేశాలకి సమీపించినప్పుడు the people were panic stricken. అక్కడున్న ప్రజలందరూ కూడా భయభ్రాంతులు చెందుతున్నారు. And in their distress, they called upon their gods for protection. వారి నిస్పృహలో వారు దేవునిని భద్రత కొరకు మొరపెట్టినారు. But the people of Israel, in contrast, are the people of the living God. అయితే ఇశ్రాయేలు ప్రజలు వీళ్ళందరికీ కూడా భిన్నంగా వారు దేవుని ప్రజలు. He chose them long ago, వారిని ఎంతో ముందుగానే and ఏర్పరచుకున్నాడు. He has not forgotten them. వారిని దేవుడు మర్చిపోలేదు. Often they left Him and went after idols and other abominable things, but God was faithful. చాలా సార్లు వారు దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహాలు హేయమైన విషయాలకు వెంట వెళ్ళినారు గాని దేవుడు మాత్రం వారిని విడిచిపెట్టలేదు. Even by taking them through some difficulties out of His love, He chastened them. ఆయన ప్రేమను బట్టి వాళ్ళని కొన్ని శ్రమల గుండా తీసుకొని వెళ్ళి వారిని సరిచేసినాడు. And He chastened them and turned them back unto Himself. వారిని సరిచేసి మళ్ళీ తిరిగి ఆయన వైపు తిప్పుకున్నాడు. He was always present to strengthen them and to protect them. వాళ్ళని భద్రపరచడానికి, వాళ్ళని బలపరచడానికి దేవుడు ఎల్లప్పుడూ వారికి తోడుగా I ఉండినాడు. tell you, brothers and sisters, మీతో నేను ఒక విషయం చెప్తున్నాను సహోదర no సహోదరులారా. enemy can stand against Israel. ఏ శత్రువు కూడా ఇశ్రాయేలుకి ఎదురుగా నిల్చోలేరు. Oh, that is the verse for our meditation today. మనం ధ్యానిస్తున్న ఈ రోజు వాక్యం అదే. By God's power, Israel will be victorious. దేవుని శక్తి ద్వారా ఇశ్రాయేలీలు విజయవంతులుగా ఉంటారు. As a farmer threshes and winnows the wheat, so Israel will crush and scatter its enemies. ఎలాగైతే ఒక రైతు తన ధాన్యాన్ని దుల్లగొట్టి ఆయన చేస్తాడో అదే రీతిగా దేవుడు ఇశ్రాయేలుల శత్రువులందరినీ కూడా దుల్లగొట్టి పాడేస్తాడు. God will answer the prayers of His people. తన ప్రజల యొక్క ప్రార్థన దేవుడు జవాబిస్తాడు. God will provide them with all they need for a healthy and prosperous life. వారు ఆరోగ్యంగా ఎంతో అభివృద్ధి చెందుతూ ఉండడానికి దేవుడు సమస్తము వారికి సహాయం చేసి అనుగ్రహిస్తాడు. Like the other nations, Israel also may be fearing the power of the Persian Emperor Cyrus. ఇప్పుడు ఈ పర్షియా చక్రవర్తి ఈ కోరేషు గురించి మిగతా దేశాలు ఎలా భయపడుతున్నారో ఇశ్రాయేల్ ప్రజలు కూడా అలా But see భయపడుతున్నారు. the actions of God. అయితే దేవుడు చేస్తున్న పని చూడండి. The same Emperor Cyrus gave permission and asked Zerubbabel, the governor of Judah, to reconstruct the temple in Jerusalem. అదే దేవుడు కోరేషుకి ఏమని చెప్పినాడంటే యూదా దగ్గర ఉన్న గవర్నర్ జెరుబ్బాబెల్ తోటి అక్కడ ప్రాకారాలు కట్టించడానికి అనుమతి ఇచ్చినాడు. So Cyrus gave permission to Zerubbabel to go and reconstruct the temple. అయితే కోరేషు జెరుబ్బాబెల్కి అక్కడ
అక్కడ ఆలయాన్ని పునర్నిర్మించడానికి అనుమతి ఇచ్చినాడు. Is it not a wonder? అది ఆశ్చర్యం కాదా? A Gentile emperor asking the governor of Judah to start the reconstruction. ఒక అన్యుడైన రాజు ఇశ్రాయేల్ ప్రజల యొక్క గవర్నర్ అంటే దేవుని దేశానికి చెందిన గవర్నర్ కి ఆలయాన్ని కట్టమని అనుమతి ఇవ్వడం. Oh, the king's heart is in the hands of God. చూడండి, ఒక రాజు యొక్క హృదయము అది దేవుని చేతిలో ఉంది. So we all know from history as to how people like Ezra, Nehemiah, they were instrumental in rebuilding the temple. ఆలయాన్ని పునర్నిర్మించడంలో చరిత్రలోకి వెళ్ళి చూస్తే నెహెమ్యా, ఎజ్రా వీళ్ళందరూ కూడా ఎలాగ కట్టినారో మనకు తెలుసు. And the prophets are also there like Haggai, Zechariah and Malachi. హగ్గై, జకర్యా, మలాకి వంటి ప్రవక్తలు కూడా ఉండినారు. Oh, they did their respective duties in spite of some opposition. ఎంతో ఎదిరింపు వచ్చినా సరే వారు చేయాల్సిన పని వారు చేస్తూ Oh, they ఉండినారు. were successful in building the temple and also the walls. వాళ్ళు ప్రాకారములే కాదు ఆలయాన్ని కూడా నిర్మించడంలో చాలా విజయవంతులుగా ఉండినారు. So when such a God who turns our enemies' hearts to help us, then why should we fear or worry? మన శత్రువుల హృదయాల్ని కూడా మార్చివేసే దేవుడు మనకుండగా మనం దేని గురించి చింతపడాలండి? He is all powerful God. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. He upholds us with his right hand. ఆయన బాహుతోటి మనల్ని ఎత్తిపడుతున్న దేవుడు. See the singular pronoun used in today's promise. ఈ రోజు ఇవ్వబడిన ఈ వాగ్దానంలో వాడబడుతున్న ఏకవచనం చూడండి. I will help thee. నేను భయపడకము, నేను నీకు సహాయము చేసేదను. I and thee. నేను నీకు. Oh, God is having personal attention to every one of us. ప్రతి ఒక్కరి విషయంలో దేవుడు వ్యక్తిగతంగా Oh, పట్టించుకుంటున్నాడు. that encourages us. అది మనల్ని ప్రోత్సహిస్తుంది. I and thee. నేను నీకు. Oh, the living nearness of the deliverer. Yeah, and his close present friendship is the sense of his presence is a source of courage. Whatever danger may be there. ఎటువంటి ప్రమాదం ఉన్నటికీ కూడా మనల్ని విమోచించే ఈ దేవుడు మనతో పాటు ఉంటాడు అన్న ఆ సంగతి తెలుసుకోవడమే అది ఎంతో మనకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. All the dangers he can dispel. మనం ఉండే ప్రతి ప్రమాదాన్ని కూడా ఆయన తీసిపడేయగలడు. Yes, Christ is our righteousness. అవునండి, క్రీస్తే మన నీతి అయి ఉన్నాడు. He is our ever present help in the time of trouble. మన శ్రమలో ఉన్నప్పుడు ఆయనే మనకు సహాయముగా ఉండే దేవుడు. His grace is always sufficient for us. ఆయన కృప మన పరిస్థితులన్నిట్లో చాలినది. If God be for us, there is no room to fear. దేవుడు మన పక్షంగా ఉంటే మనం భయపడడానికి అసలు అవసరమే లేదు. Let us claim the promise of today for our lives. ఈ రోజు ఈ వాగ్దానాన్ని మన జీవితానికి చేపడదాం. Not only today, for every day of our life. ఈ రోజే కాదండి, మన జీవితంలో ప్రతి రోజుకి దీన్ని చేపడదాం. Or you are having any fear today? ఈ రోజు మీకు ఏమన్నా భయంలో ఉన్నారా? Because some enemy is approaching. ఏదో శత్రువు మిమ్మల్ని సమీపిస్తున్నాడని Take hold of this promise. ఇక ఈ వాగ్దానాన్ని చేతపట్టుకోండి. Oh, you are leading a righteous life. మీరెంతో నీతియుక్తమైన జీవితం But జీవిస్తున్నారు. somebody is against you. అయినా మీకు విరోధంగా ఎవరో ఉన్నారు. He want to cause some harm or hurt to you. ఏదో మిమ్మల్ని బాధ పెట్టాలని మిమ్మల్ని హింసించాలని Who is our చూస్తున్నారు. refuge? మనల్ని విమోచించేదెవరు? Or who is our refuge? మన దుర్గం ఎవరు? Lord. ప్రభువే, దేవుడే. Claim this promise. ఈ వాగ్దానాన్ని చేతపట్టుకోండి. And then what a joy we will have. అప్పుడు ఎంత ఆనందం మనం కలిగి And ఉంటాం. you must exercise that faith. ఈ విశ్వాసాన్ని మీరు అభ్యసించాలి. May God help you. దేవుడు మీకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు how తండ్రి, gracious God. కృప కలిగిన దేవా, You know the ending from the beginning. మీరు ఆరంభం నుంచి అంతం ఎరిగిన దేవుడు. Even the Persian Emperor Cyrus was born, O Lord, even before his birth, you pronounced his name. పర్షియా చక్రవర్తి కోరేష్ ఆయన పుట్టక ముందే మీరు ఆయన పేరును కూడా మీరు ముందుగానే ప్రకటించినారు Through the prophet Isaiah. యెషయా ప్రవక్త ద్వారా. And also, O Lord, when the whole world was fearing at Cyrus, కోరేషు గురించి ప్రపంచమంతా కూడా భయపడుతూ ఉన్నప్పుడు, because his empire was a world empire, ఎందుకంటే తన రాజ్యము అది మహా సామ్రాజ్యం, and he defeated almost every king. ప్రతి రాజును కూడా ఆయన ఓడగొట్టినాడు. But, O Lord, we thank God. Through him, thou hast brought deliverance to the Israelites from the hands of the Babylonians. బబులోను చెరలో నుండి ఇశ్రాయేలీయులకి మీరే కోరేషు రాజు ద్వారా మీరు విడుదల అనుగ్రహించినారు. దానిని బట్టి మీకు వందనాలు What చెల్లిస్తున్నాను. a great God you are. ఎంత గొప్ప దేవుడు అయ్యా మీరు. Even to the enemies, thou will bring us deliverance. శత్రువుల ద్వారా కూడా మాకు విడుదల అనుగ్రహించే దేవుడు. But our ways must be straight in your sight. అయితే మా మార్గములు మీ దృష్టికి అనుకూలంగా ఉండాలి. As we read in Proverbs 16:7,
సామెతలు 16:7లో మనం చదివినట్టు, O Lord, when a man's ways are right in your sight, thou will make your enemy, thou will make his enemies also to be friend with him. మా మార్గము, మా నడత మీ దృష్టికి సరిగ్గా ఉన్నప్పుడు శత్రువుని కూడా మాకు మిత్రునిగా చేసే దేవుడు. Such a great God. అంత గొప్ప దేవుడు. The Esau wanted to kill Jacob, but thou hast turned him not as a killer but a kisser. ఏసావు తను యాకోబుని చంపాలనుకున్నాడు, కానీ మీరు ఏసావును ఆయన నరహంతుడుగా కాకుండా ఆయనను ప్రేమించే వ్యక్తిగా O చేసేసినావు. Lord, we thank thee, thou art a God who turns the hearts of the kings. ఓ ప్రభా, మీరు రాజులకి హృదయాన్ని కూడా మార్చగలిగే దేవుడు గనుక వందనాలు చెల్లిస్తున్నాం. That's why we fear no evil. అందుకనే మేము ఏ శత్రువుకి మేము భయపడం. Oh, thank thee for thy promise, I will help thee. నేను నీకు సహాయము చేసేదను అన్న వాగ్దానముకై వందనాలు. Thank you for your personal attention. మీరు వ్యక్తిగతంగా మమ్మల్ని పట్టించుకుంటున్నందుకు వందనాలు. Guide us throughout this day. ఈ దినమంతా మీరే నడిపించండి. We do pray in the all-helping name of our Lord and Savior Jesus Christ. సమస్త సహాయము చేసే పరిశుద్ధమైన యేసుక్రీస్తు ప్రభు నామములోనే ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.